పులివెందుల్లో వైఎస్ఆర్ విగ్రహాలకి తెలుగుదేశం బ్యానర్లు కట్టారు, తెలుగుదేశం జెండాలు కట్టారు అంటూ దాన్ని తొలగించడం, అట్లాంటిదేమీ లేదు, అదంతా నాటకం ఆడుతున్నారంటూ అందుకు కారకులైనటువంటి వైసీపీ నాయకుల మీద కేసులు, అరెస్టుల తర్వాత వాళ్ళని చితకబాదారట. ఇప్పుడు సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో చట్టం కన్నా అధికార పార్టీ నేతల నుంచి మెప్పు పొందడమే పోలీసులకు ప్రధానమైపోయింది. వైఎస్ఆర్ జిల్లాలో అక్రమ కేసులు అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులకి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారు. మహానాడు సందర్భంగా పులివెందులో మహానేత వైఎస్ఆర్ విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు కట్టడం మీద తీవ్ర వాదన నెలకొన్న సంగతి తెలిసిందే. వీటిని తొలగించడానికి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో పులివెందులు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు దాదాపు 13 మందిని ఎలాంటి కేసు నమోదు కాకముందే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పట్టానికి చెందిన టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ పిలిపించుకుని అతని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేశారని ఫిర్యాదు రాయించుకుని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బుధవారం రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు పులివెందులు పోలీస్ స్టేషన్ నుంచి వేముల పోలీస్ స్టేషన్ తరలించారు. వేముల పోలీస్ స్టేషన్లో గురువారం నాడు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. అదే రోజు అర్ధరాత్రి వాళ్ళని జమలమడుగు మ్యాజిస్ట్రేట్ ఎదురు హాజరుపరిచారు. అయితే తమను పోలీసులు తీవ్రంగా కొట్టారని కిషోర్, రాజేష్, చలపతి, వెంకటపతి మస్తాన్లు మ్యాజిస్ట్రేట్ ఎదురు వాపోయారు. దీంతో మ్యాజిస్ట్రేట్ వాళ్ళకి మెడికల్ టెస్టులు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. వెంటనే వైద్య పరీక్షలు పంపితే బండారం బయటపడుతుందని భావించిన పోలీసులు వాళ్ళని వైద్య పరీక్షలకు పంపకుండా గురువారం తెల్లవారుజామున పులివెందులు సబ్ జైలుకి తరలించారు. మరుసటి రోజు శుక్రవారం అయినా మెడికల్ టెస్టులు పంపారంటే అది లేదు, ఎస్కార్ట్కి సిబ్బంది లేరు, వాహనాలు లేవంటూ ఏవో సాకులు చెప్పి పెట్టకెలకు శనివారం మధ్యాహ్నం 5 నిందితులు పులివెందుల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ టెస్టులకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా నిందితులు డాక్టర్లతో తమను పోలీసులు కొట్టారని చెప్తున్నారు. అక్కడ కూడా పోలీసులు నిందితులు తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీసులు అక్రమ కేసులో పులివెందుల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ కార్డియాక్ సమస్య ఏర్పడింది. దీంతో సబ్ జైలు అధికారులు ఆయన పులివెందుల జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వరప్రసాద్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్కి తీసుకెళ్లారు. రిమ్స్ వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.